టైం అవుతుంది. అబ్బా ఒక 5 minutes ఆగు చిట్టి ప్లీజ్. 5 minutes అని చెప్పి అరగంట అవుతుంది. టిఫిన్ కూడా రెడీ చేశాను, లేగు. హే ఒక్క 5 minutes ఆగమన్నాను కదా, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు గానీ లేలేదనుకో, నీ బంధు నేను వెళ్తాను ఆఫీస్కి. అంత సాహసం నేను చేయనివ్వలే. ఒక్క 10 minutes రెడీ అయి వస్తా. సరే నేను వెళ్తున్నా. సరే నేను వెళ్తున్నా. అర్థమైంది, వస్తున్నా. బాయ్ బాయ్. లాస్యతో మనందుకి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాం. అయినా ఎందుకు రారమ్మా? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మాతో పాటు వెళ్ళి విడాకుల మీద సంతకం చేయించినప్పుడు తెలీదా మాకు అన్యాయం జరుగుతుందని? నా మాట అరటి పరిస్థితి పెళ్లి వరకు తీసుకొచ్చి తిన్నాం. ఎవరు ఏమనుకున్నా నందు లాస్యల పెళ్లి జరిగే తీరుతుంది. అమ్మయ్య లేదులే. అందాల ఆడపుమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ సుడకం. చాలా తొందరగా వచ్చారే శ్రీవారు. ఇవాళ ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. మళ్ళీ వస్తుంటే దారిలో ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఓహో, నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఎంత కాలుతుందో తెలుసా? ఏంటి చిట్టి, నిజం చెప్తే అర్థం చేసుకోవాలి కానీ అలా సీరియస్ అయిపోతే ఎలా? ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు తెలుసా, లేట్ అవుతుందని. అంటే చేద్దామని అనుకున్నా కానీ మర్చిపోయా. నువ్వు ఫోన్ చేయడం మర్చిపోలేదు, రోజు రోజుకి నన్ను మర్చిపోతున్నావు. ఏంటే అలా అంటావు? పెళ్ళైన కొత్తలో చిట్టి చిట్టి అంటే ఎప్పుడు నా చుట్టే తిరిగేవాడివి. ఇప్పుడు అసలు ఇంట్లో పాపం చిట్టి అని ఒకటి ఉందనే మర్చిపోతున్నావు. నిన్నెందుకు మర్చిపోతాను చిట్టి, ఆఫీస్ టెన్షన్స్ అలాంటివి, నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఒకదాన్ని పిచ్చిదానిలా ఉంటున్నా. ఎప్పుడు నేనే నిన్ను అర్థం చేసుకోవాలి కానీ నువ్వు నన్ను ఒక్కసారి అర్థం చేసుకున్నావా? పిచ్చి చిట్టి, నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఆఫీస్లో అంతలా కష్టపడుతున్నాను. నువ్వు అలా అలక్కే, నేను చూడలేను. ఇలాంటి మాటలైతే బాగానే చెప్తారు, అయినా నా కర్మ ఇదంతా నాకు అలవాటు అయిపోతుంది ప్రతిసారి. ఒకసారి నేను జాబ్కి వెళ్ళి నువ్వు ఇంట్లో ఉండడం ఊహించుకో, అప్పుడు అర్థమవుతుందా బాధ నీకు. సరే ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. చిట్టి లే చిట్టి, ఎంతసేపు పడుకుంటావు అలాగా? ఒక 5 minutes ఆగు. ఆ ముద్దు నిద్ర ఏంటి, నేను లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను. బా, జాబ్ చేస్తే తెలిసేది మార్నింగ్ లేవాలంటే ఎంత బాధో. అర్థమైంది, సర్లే లేచి రెడీ అవ్వు. బా, ఒక 2 minutes. కర్మ. వంట చేసే భర్త దొరకడం అదృష్టం అని ఎందుకు అంటారో నాకు నిన్ను చూసాకే అర్థమైంది. నా బతుకు జంబలు అక్కడి బంబ అయిపోయింది. నిన్న నైట్ నువ్వు చేసిన బిర్యానీ కూడా అదిరిపోయింది తెలుసా? థ్యాంక్స్. ఇంతకు ఇవాళ ఏం చేసావు స్పెషల్? ఏదో చేసి తగలడాలి కదా. సాంబార్ రైస్. నా కర్మ ట్రైలా కలిపింది. ఎంతైనా అమ్మాయిలకన్నా అబ్బాయిలే వంట బాగా చేస్తారు కదా. జాబ్ లేని మగాడి జీవితం నూనెలో పడ్డ అప్పడం ఒక్కటేరా, అందరూ నలిపేద్దామనే చూస్తారు. ఏం చేస్తాం? ఓయ్ నేను వెళ్తున్నా. సరే వెళ్తున్నా. వస్తున్నా ఉండు. చిట్టి ఈవినింగ్ కొంచెం తొందర రావే, ఒక్కడనే ఉండి ఉండి పిచ్చిలేస్తుంది నాకు. అలా అంటావేంటి? నాకు మాత్రం రావాలని ఉండదా? సరే ఆఫీస్ టైం అవుతుంది.